డి న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు. సిడిఎస్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని గురువారం దొనకొండ మండలం బాదాపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాదాపురం అంగన్వాడీ వర్కర్ దూరిపాల లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా బాదాపురం అంగన్వాడీ కేంద్రంలో నూతనంగా చేరిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులపై శ్రద్ధ వహిస్తూ వారి మానసిక ఉల్లాసాన్ని అటవిడుగు గమనిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారంతో పాటు చిన్నారులకు చక్కటి అభిరుచులు అలవాట్లు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని అంగన్వాడీ కేంద్రంలో చేర్చాలని ఆమె కోరారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలని ఆమె కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని ఆమె అన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని సామూహిక అక్షరాభ్యాసం అనంతరం తల్లిదండ్రులు పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంగన్వాడీ వర్కర్ లక్ష్మీ నరసమ్మ తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం ఇందిరారాణి, ఆశా వర్కర్ ధనలక్ష్మి, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.